అమ్మా, శుభమా అని కళ్యాణ మండపానికి బయలుదేరుతూ ఉండగా ఇలా జరిగిందేంటా అని మీరేమీ బాధపడకండి. జరగాల్సింది జరగక మానదు కదా. దిష్టికి కట్టిన గుమ్మడికాయ ఇలా పడిపోయింది అంటే అర్థం మీ మీద, మీ కుటుంబం మీద చాలా మంది దృష్టి పడింది అని. ఆ దృష్టి పోవాలి అంటే, మీ అబ్బాయి పెళ్లి నిర్విఘ్నంగా జరగాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉందమ్మా. ఏంటి పంతులు గారు అది? చెప్పండి. చెప్తానమ్మా. అది మీ చేతుల మీదుగానే జరగాలి. తప్పకుండా పంతులు గారు. మా అబ్బాయి కోసం నేను ఏదైనా చేస్తాను. చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి. పూజ గదిలో మీ అబ్బాయి గారి పేరు మీద లక్ష్మీ శ్రీనివాసుడి అఖండ దీపం వెలిగించాలి. వరుడు వధువు మెళ్ళలో తాళి కట్టి పాణిగ్రహణం చేసి గృహప్రవేశం చేయడానికి ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఆ అఖండ దీపానికి పూజ చేస్తూనే ఉండాలి. వధూవరులు గుమ్మం దగ్గరికి వచ్చాక మీరే స్వయంగా వాళ్ళకి హారతిచ్చి వాళ్ళ చేత గృహప్రవేశం చేయించాలి. అలా చేస్తే మీ మీద పడ్డ దిష్టి పోతుంది. మీ అబ్బాయి పెళ్లి ఏ ఆటంకమూ లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. చేస్తాను పంతులు గారు. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? అక్కడ కళ్యాణ మండపంలో నా పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇంట్లో పూజ చేస్తూ కూర్చుంటావా? తప్పదు కదా నాన్న. ఏంటి తప్పదు మమ్మీ? ఏంటి తప్పదు? నువ్వు లేకుండా అసలు నాకు పెళ్ళెందుకు? నేను ఒప్పుకోను మమ్మీ. కావాలంటే పెళ్లి పోస్ట్పోన్ చేద్దాం. దోషాలు, శాంతులు, పరిహారాలు, పూజలు అలాంటివేమన్నా ఉంటే అన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాతే పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం. అంతేగాని నువ్వు రాకుండా మాత్రం నా పెళ్లి జరగడానికి వీల్లేదు మమ్మీ. తప్పు నాన్న, తప్పు. పెళ్లికి బయలుదేరి వెళ్లబోయే ముందు ఇలా మాట్లాడకూడదు. నువ్వు లేకుండా నా పెళ్లి జరగడం మాత్రం తప్పు కాదా మమ్మీ? నేనక్కడ ఉన్నానా లేదా అన్నది ముఖ్యం కాదు నాన్న. ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నీ పెళ్లి జరగడం అన్నదే ముఖ్యం. కొత్త కోడలు నా ఇంట్లో కాలు పెట్టడం అన్నదే ముఖ్యం. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో నాన్నా. నీ పెళ్లి అనుకున్నప్పటినుంచి నేనెంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలియదు నాన్నా. ఎప్పుడు ఏ ఆటంకం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతుందో అని చెప్పి నేను క్షణక్షణం ఎంత భయపడుతున్నానో నీకు తెలియదు నాన్నా. నేను భయపడ్డట్టుగా ఈ పెళ్లి ఆగిపోకూడదు. జరగాలి, జరిగి తీరాలి. ఈ అమ్మ మీద నీకు ఏ మాత్రం గౌరవమున్నా దయచేసి కళ్యాణ మండపానికి బయలుదేరు. ప్లీజ్ నాన్నా, బయలుదేరు.
అలాగే మమ్మీ. నా బంగారు తండ్రి. బయలుదేరండి, బయలుదేరండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉండడం ఎందుకు? మీకు తోడుగా మేం కూడా ఉంటామండి. మీరెందుకే ఇక్కడ? మీరు కూడా వెళ్ళి పెళ్లి చూడండి. పర్లేదు రండమ్మా, మీకు తోడుగా మా ఉంటాం కాదేటి. అయ్యగారు, మీరు బాబు గారిని తీసుకుని బయలుదేరండి. పదండి, ముహూర్తానికి టైం అవుతోంది. పదండ్రా. నువ్వు జాగ్రత్త నాన్న. ముహూర్తం దగ్గర పడుతుంది, వెళ్ళండి. పద, వెళ్ళొస్తాను మమ్మీ. బయలుదేరండి. వదినా, బ్యూటీ పార్లర్లో చాలా టైం పడుతుంది, వెళ్దామా? తొందరగా వెళ్ళకపోతే ముహూర్తం టైంకి కళ్యాణ మండపానికి చేరుకోలేం వదినా. వెళ్దాం పదొదినా. నేను ఒక్కదాన్నే రాను. శ్యామా, శ్యామా, నీతో మాట్లాడాలి, రా. గురువమ్మ, ఏం మాట్లాడాలి? మీతో కూడా మాట్లాడాలి, రండి, రా. తలిపేయండి. అందరూ వీటి మీద సంతకాలు పెట్టండి. ఏంటివి? ఇది ప్రామిసరీ నోట్. నా దగ్గర 15 లక్షల అప్పు తీసుకున్నట్టు ఈ స్టాంప్ పేపర్స్. అప్పు కింద మీ ఇల్లు మాకు రాసిస్తున్నట్టు. 15 లక్షలేంటి గురువమ్మ? 10 లక్షలే కదా మేము అప్పు తీసుకున్నది. ఇంకా ఎక్కువ మాట్లాడితే 20 లక్షలవుతుంది. సంతకాలు పెట్టండి. ఏంటి గురువమ్మ ఇది? పెళ్లికి ముందు ఇలా? పెళ్లికి ముందే ఇలా రాయించుకోవాలి. పెళ్ళైన తర్వాత నా మాట వినరు మీరు. ఎందుకు వినం గురువమ్మ? పెళ్ళయ్యాక కూడా రూపారాణికి నేను పాట పాడతానని చెప్పాను కదా. దానికి మగ పెళ్లి వారు కూడా ఒప్పుకున్నారని చెప్పాను కదా. చెప్పావు, కానీ నీ మీద మాకు నమ్మకం లేదు. రేపు పెళ్ళయ్యాక పాడను అంటే మా పరిస్థితి ఏంటి? అందుకే వీటి మీద సంతకం పెట్టండి. వీటి మీద సంతకాలు పెట్టాకే మీరు కళ్యాణ మంటపానికి వెళ్తారు. సంతకాలు పెట్టకపోతే కళ్యాణ మండపము లేదు, పెళ్లి లేదు. మీకు ఆ పెళ్లి కావాలో ఊళ్ళో ఉన్న ఇల్లు కావాలో ఆలోచించుకోండి. పెళ్లి కావాలి అనుకుంటే
ఆ ఊళ్ళో ఉన్న ఇల్లు వదులుకోండి. ఇల్లు కావాలి అనుకుంటే ఈ ఊళ్ళో జరగబోయే పెళ్లి ఆపుకోండి. ఏంటి ప్రాబ్లం? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఆ, అది అది ఆహా, ఏం లేదండి, వీళ్ళు నాకు 15 లక్షలు బాకీ ఉన్నారు. శ్యామకి పెళ్ళై వెళ్ళిపోతే నా బాకీ ఎవరు తీరుస్తారండి? అందుకే నేను ప్రామిసరీ నోట్ రాయమంటున్నాను. ప్రామిసరీ నోటుతో పాటు మా ఇల్లు కూడా రాసివ్వమంటుంది. ఆ ఇల్లు కావాలో ఈ పెళ్లి కావాలో తేల్చుకోమని కూడా ఉంటుంది. అంటే ఆ ఇల్లు మీ పేరు మీద రాయకపోతే ఈ పెళ్లిని ఆపేస్తారా? ఆ, అంటే అది వద్దు. ఇంకేం చెప్పొద్దు. మీకు కావలసిన 10 లక్షలు నేనిస్తాను. మీరిస్తారా? అవును, నేనే ఇస్తాను. ఆ 10 లక్షలు నేనే ఇస్తాను. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాల్సిందే. ఏంటి శ్యామ, ఏంటి అలా చూస్తున్నావు? నేను 10 లక్షలు అప్పు తీరుస్తానంటే నమ్మబుద్ధి కావట్లేదా? లేదన్నయ్య, నమ్ముతాను. కానీ అంత అవసరం నీకేంటని ఆలోచిస్తున్నాను. అనుకోకుండా పరిచయమైన మీరు బంధుత్వం కలుపుకొని మాకు దగ్గరయ్యారు. మా వాళ్ళు అడగకుండానే నాకు మంచి సంబంధం చూశారు. పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకొని నా పెళ్లి జరిపిస్తున్నారు. ఇప్పుడు మేము గురువమ్మకి ఇవ్వాల్సిన 10 లక్షల అప్పు మీరే తీరుస్తాను అంటున్నారు. మా కోసం అన్ని లక్షలు మీరెందుకు ఖర్చు పెడుతున్నారు? అంత అవసరం మీకేంటి? మా మీద అన్ని లక్షలు ఖర్చు పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? ఏంటి అలా చూస్తున్నారు? సమాధానం చెప్పండి. నీ సందేహాలన్నీ బయట పెట్టాక సమాధానం చెప్దామని అనుకున్నానమ్మా. నీకోసం, నీ పెళ్లి కోసం నేను ఎన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నానంటే దానివల్ల నాకు చాలా ఉపయోగం ఉంది కాబట్టి. ఆ ఉపయోగం నాకు ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో ఉంటుంది. ఈ జన్మలో ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే వచ్చే జన్మలో ఏంటా ఉపయోగం అని ఆలోచిస్తున్నారా? చెప్తానమ్మా, వివరంగా చెప్తాను. నా దగ్గర కావాల్సినంత డబ్బుంది, లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా ఇంటికి కళ తీసుకొచ్చే తోడపుట్టిన చెల్లెలు మాత్రం లేదమ్మా.
యోగం మాత్రం లేదు. యోగ్యత ఉండి యోగం లేని నాలాంటి వాళ్ళు ఈ జన్మలో ఏ అమ్మాయిని నా చెల్లెలిగా భావించి ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే వచ్చే జన్మలో ఓ చెల్లెలికి అన్నగా పుడతారని ఓ సిద్ధాంతి చెప్పారు. వచ్చే జన్మలో ఓ చెల్లెల్ని పొందడం కోసమే ఈ జన్మలో నిన్ను చెల్లెలిగా భావించి నీ పెళ్లి చేస్తున్నాను. నీ పెళ్లి కోసం ఇంత ఖర్చు పెడుతున్నాను. ఇప్పటికైనా నీ సందేహం తీరిందమ్మా? మీ మనసు తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడి మీ మనసుని బాధ పెట్టాను. దయచేసి మన్నించండి. అయ్యయ్యో, ఇందులో నీ తప్పేం లేదమ్మా. విషయం తెలియక అలా అడిగావు అంతే కదా. పర్లేదులే. టైం అవుతుంది కదా, ఇక మీరు బ్యూటీ పార్లర్కి బయలుదేరాలి. నాతో పాటు మా అమ్మని కూడా తీసుకువెళ్ళొచ్చా అండి? అమ్మనా? అమ్మని తీసుకెళ్తే ఎలా అమ్మా? అక్కడ కళ్యాణ మండపంలో మగ పెళ్లి వాళ్ళని అమ్మా నాన్న రిసీవ్ చేసుకోవాలి కదా. కళ్యాణ మండపం దగ్గర అమ్మ లేకపోతే మగ పెళ్లి వాళ్ళ తరపున వచ్చిన ముత్తైదువులందరూ ఫీల్ అవుతారు కదా. పెళ్లి కొడుకు చెల్లెళ్ళొచ్చారుగా, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళావు, ఏం పర్వాలేదు. ఓకేనా? నువ్వు తొందరగా బయలుదేరమ్మా, టైం అవుతుంది. అలాగేనండి. సుందర్ సార్, నువ్వు కూడా వాళ్ళతో పాటు బ్యూటీ పార్లర్కి వెళ్ళావు. పక్కనే ఉండి శ్యామాని కళ్యాణ మండపానికి తీసుకొచ్చే బాధ్యత నీదే. శ్యామ అక్కడికి వచ్చాకే అసలు షో మొదలవుతుంది. ఓకే? ఓకే సార్. వెళ్ళు. కాసేపట్లో మీకు వెహికల్ వస్తుంది. మీరు డైరెక్ట్గా కళ్యాణ మండపానికి వచ్చేయండి. అలాగే బాబు. ఓకే డ్రైవర్. సార్. యా, ఓకే సార్. గురువమ్మ, ఇప్పుడు నీ అప్పు గురించి నీకు నిశ్చింతగా ఉంది కదా? ఉందిలే. 10 రూపాయలు, మనం కూడా బయలుదేరదాం. ఎక్కడికి గురువమ్మ? కారింగా రాలేదు కదా. ఇవాళ నీ కూతురు పెళ్ళొక్కటే కాదు, అఖిల్ బాబు పెళ్లి కూడా ఇవాళే. ఆ పెళ్లికి మేము వెళ్ళాలి కదా. ముందు అక్కడికి వెళ్తాం. మీరు కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాత ఆ కళ్యాణ మండపం అడ్రస్ ఏదో మాకు ఫోన్ చేసి చెప్పండి. అప్పుడు మీ కూతురు పెళ్లికొస్తాం. అలాగే గురువమ్మ. రా. అప్పటిదాకా ఇక్కడెందుకు, లోపలికి వెళ్దాం పదండి. ఇదేనమ్మా బ్యూటీ పార్లర్. ఇటువంటి బ్యూటీ పార్లర్కి నన్ను పంపిస్తే మహేష్ బాబులాగా తయారు చేసి పంపిస్తారు.
కాకపోతే ఇది లేడీస్ కదా, నన్ను రానివ్వరు. మీరు వెళ్ళండి అమ్మా, నేను కారు దగ్గర వెయిట్ చేస్తాను. తీసుకెళ్ళండి. రావదినా, మా అన్నయ్యకి నచ్చేలా నిన్ను అందంగా ముస్తాబ్ చేస్తాను. పద. రావదినా. నమస్తే అండి. నమస్తే. ఈవిడే మా కాబోయే వదిన. బ్రైడల్ మేకప్ చేయాలని చెప్పింది ఈవిడికే.